జీవన్ రెడ్డి గారు చెప్తుంది కూడా ఎమ్మెల్సీ నన్ను మళ్ళీ కంటిన్యూ చేయలేదు, లేకంటే నాకు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తిని నాకు మినిస్ట్రీ ఇవ్వలేదు, నేను ఎమ్మెల్సీగా ఉన్నా మినిస్టర్ ఇవ్వచ్చు చేయాలనుకుంటే. మీ ప్రశ్నకు నేను జవాబు కాదు అలా అన్నారు. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని అంటే, అలాంటి సీనియర్ నాయకుడిని ఇంటెన్షన్గా పక్కన పెట్టినట్టు మీకేమైనా అనిపించింది అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా? అంటే ఇలా చేరే ముందు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే ముందు గురించి చెప్తున్నాను. నాకు అలా ఎలా అనిపించలేదు. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు అంటే మంచి గౌరవం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వేరు, చేతలు వేరు కదా, మాటలు వేరు చేతలు వేరు కదా. చేతల్లో కనిపించిందా మీకు? చేతల్లో కూడా ఇంతకుముందు చెప్పిన మీకు జీవన్ రెడ్డి మధ్య గొడవ అయినప్పుడు కొంత సమాచారం, ఆ సందర్భంలో మిమ్మల్ని ఎప్పుడైనా రేవంత్ రెడ్డి పిలిచి గొడవ ఎందుకు, మీ మధ్య వివాదాలు ఎందుకు, ఇవి వద్దు అని అట్లా ఏమైనా చెప్పారు? అసలు నేను గొడవ పెట్టుకుంటే కదా వన్ సైడ్ నుంచే కదా, అక్కడ నుండే కదా, నా సైడ్ నుంచి ఎక్కడ ఉంది అంటే మీరు మాట్లాడకండి, విమర్శించకండి అటువంటి నేను విమర్శించలే కదా. జీవన్ రెడ్డి గారిని విమర్శించి దాఖలాలు చూపాడు. పదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే మొదటి నుంచి నాదే కాంగ్రెస్ కుటుంబం అలా మాట్లాడినా. పదే నా అంత సీనియర్ లేదంటే నువ్వు ఓడిపోవట్లో కూడా మీరంతా సీనియర్ లేదు. 14 సార్లు బీఫామ్ ఇస్తే 6 సార్లే గెలిచింది అని మీరే కదా మొదలు పెట్టారు. పదే నా అంత సీనియర్ లేడు, ఈయన గురించి నా గురించి చిన్నగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంతే తప్ప నా ఇచ్చి నేను ప్రొవోక్ చేసినాడు కూడా జీవన్ రెడ్డి గారిని తక్కువ అనలేదు. ఏనాడు కూడా నాకు అలాంటి అలవాటు కూడా లేదు. నేను రాజశేఖర్ గారు కావచ్చు, వేరే పార్టీలు ఉన్నారు, రమణ గారు, మేమిద్దరం పోటీ చేసుకున్నాం కదా 14లో 18లో వారు జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన కదా. ఏనాడైనా మాట్లాడాను? అసలు అరవింద్ గారి మీద ఏనాడైనా మాట్లాడానా? అప్పుడప్పుడు అరవింద్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఒకటి జీవన్ రెడ్డి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అరవింద్ గారు? అది వారి ఇద్దరి మధ్యలో నా బంధం మనకు తెలుసు కదా. 19లో చాలా స్పష్టంగా డి శ్రీనివాస్ సీనన్న కొడుకు అని చెప్పి సపోర్ట్ చేసిన జీవన్ రెడ్డి గారే చెప్పారు కదా. ఈ మధ్య కూడా విన్నాను, జీవన్ రెడ్డి గారే చెప్పారు కదా. క్లియర్ కట్ ఆడియో ఉంది. అంటే ఇంకొకటి ఫైనల్ గా సంజయ్ గారు, జీవన్ రెడ్డి గారిని పార్టీ కాంగ్రెస్ రాజీనామా చేసిన తర్వాత అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు ప్రయత్నం చేశాయి యాక్చువల్గా తీసుకోవడానికి. జీవన్ రెడ్డి గారు కూడా చేరేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని ఎవరు కొట్టగలిగితే ఆ పార్టీలోకి వెళ్తా అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, బీజేపీ వైపు వెళ్ళలేదు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు? మీరు అన్నట్టు సీనన్న కొడుక్కి జీవన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇద్దరితోటి మాట్లాడుకొని ఎవరు మంచి రేపటి నాడు ఫ్యూచర్ చూపిస్తా అంటే అది దిక్కుపోయినట్టున్నారు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ ఒక్కరి మీద ఉండదు అనుకుంటారు. ఇది కుటుంబ పార్టీ కాబట్టి అష్యూరెన్స్ వచ్చి ఉంటుంది, పోయి ఉంటుంది. అంటే ఏమొచ్చి ఉంటుంది అష్యూరెన్స్? మంత్రి పదవేనా? ఇక్కడ రాలే అని బయటకు పోయింది. దాని విషయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా ఏదో ఒక అష్యూరెన్స్ బలంగానే తీసుకొని పోయి ఉంటారు. రైట్.